హే గాయ్స్, 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా బాగా బీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. సో వీటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఆర్ ఇలా హ్యాండ్ బ్లెండర్ తోటి ఇలా విస్క్ చేసుకోవాలి. సో ఇలా బాగా బీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 1/2 కప్ కుకింగ్ ఆయిల్ని యూస్ చేశాను. ఎనీ కుకింగ్ ఆయిల్ ఓకేనండి. సో వీటన్నిటిని మళ్ళీ బ్లెండ్ చేసుకొని ఇందులో 2 కప్స్ ఆఫ్ ఆటా వేసుకున్నాను అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. సో వీటిని జల్లడించుకొని మొత్తం మిక్చర్ని మనం ఒక స్పాటులాతోనో ఆర్ స్పూన్తోనో బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. సో ఇందులో నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇష్టం లేకపోతే దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సైడ్కి హాట్ మిల్క్లో కొంచెం బటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు క్యారెట్ని కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోరువెచ్చటి పాలల్లో బటర్ కరిగిపోతుంది కదండి, దాన్ని కూడా ఇదే మిక్చర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మొత్తం ప్రాపర్ మిక్చర్గా ఫామ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా, అందులో బటర్ పేపర్ వేసి ఈ మిక్చర్ మొత్తంని దాంట్లో పెట్టి సెట్ చేసుకొని ఓవెన్లో, ప్రీ హీటెడ్ ఓవెన్లో ఒక 30 to 35 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత మన హోమ్ మేడ్ బటర్ ఆర్ ఎనీ అన్సాల్టెడ్ బటర్లో కొంచెం బెల్లం ఆర్ షుగర్ పౌడర్ వేసుకొని వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకుంటే మనకి పైన క్రీమ్ అనేది రెడీ అవుతుందండి. సో దీంట్లో మనకు నచ్చిన షేప్లో మనం కేక్ని డెకార్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బస్ కేక్ లా చేద్దామని ట్రై చేశానండి. హైట్ కొంచెం తక్కువైంది, బట్ ఐ థింక్ మిగతా అంతా ఓవరాల్ లుక్ ఈజ్ ఫైన్. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.